ఎందుకు నొక్కుతున్నారు, మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ కొద్ది ప్లీజ్ బేర్ విత్ అస్. అధ్యక్ష, అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నికై వచ్చినాం అధ్యక్ష. ఇవాళ మీరు మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇలా సదుద్దేశం లేదు. ముఖ్యంగా అధ్యక్ష, అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు? మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ సోనియా గాంధీ గారు కానీ సార్ ఆబ్జెక్షన్ సార్ సార్ చర్చకు దారి తీయకండి, క్లారిఫికేషన్ అడగండి. మీరు మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్. స్పీకర్ సార్ మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తున్నారు గొంతు కట్ చేయమని, ఇంకా మైక్ కట్ చేయమని అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు, మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావును మాట్లాడియకూరికి, ఇంతే కదా. ఇక ఇది మీ ప్రజాస్వామ్యం. మీ ప్రజాస్వామ్యం ఏ పార్టీలో అర్థమైతలేదా ఏమి? అధ్యక్ష, ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్. అధ్యక్ష, ఇది మరీ అన్యాయం. వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు విజ్ఞప్తి చేశాం. వారు చేసి సభా వ్యవహారాల మంత్రి చేశారు, నేను చేశాను. క్లారిఫికేషన్ ఏది ఉంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. 2 సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు, మూడోసారి పివి నరసింహారావు గారి దగ్గర పోయారు. దయచేసి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఏమంటే క్లారిఫికేషన్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి, దాంతో ముగించండి. ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు. మీరు చాలా సీనియర్ సభ్యులు సార్. ఇప్పుడు క్లారిఫికేషన్ కు రండి. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసినో ఓపిక్గా 6 పేజీలు రాసుకున్నా. ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన. 1 by 1 వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా, క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా, క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి. వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు, దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి. కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది. వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అధ్యక్ష, దయచేసి ఒక 15 నిమిషాలు నా మైక్ కట్ చేయకండి. వారికి ఓపుకుంది. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు, ఇది ప్రజాస్వామ్యము, ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు. నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీయదలుచుకోలేదు. వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే. వాళ్ళ మాటల్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా. మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు, వీళ్ళ అన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. సో అందువల్ల 15 నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు. నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపికగా వినమని చెప్పండి. అధ్యక్ష, లెట్ మీ స్టార్ట్. డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం, ఇవి రాసుకున్నా, నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపికగా పెన్ను బట్టి రాసుకున్నా. మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి నాకు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం. ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మన మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహారావు గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి? చెప్పి 10 సంవత్సరాలు అయిపోయా. చాలండి, చాలు. చదివాలా? నేను మీ మీదున్న గౌరవంతో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి క్లారిఫికేషన్ అడుగుతారని మీకు మైక్ ఇచ్చిన. నేను మీకు అస్సలు మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి క్లారిఫికేషన్స్ అడుగుతున్నారో
శ్రీ కేటీ రామారావు గారికి నేను ఇవ్వాలి. కానీ మీరు అడిగిన సీనియర్ శాసనసభ్యులని మీకు ఇస్తే మీరు